నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చు అనే విషయాల గురించి వివరించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రియా సుగంధి గారు అండ్ కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి నుంచి వచ్చారు. అంటే ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు కానీ అవన్నీ మనం మాట్లాడుకుందాం. అయితే ఈ విషయాల గురించి మీరు కూడా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. అసలు మనకి ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి అంటారు బేసిక్గా? ఈ రోజుల్లో ప్రకృతి వ్యవసాయం అనేది బాగా వినపడుతున్న మాట. ప్రకృతి వ్యవసాయం అంటే ఆ మాటలోనే ఉన్నది. న్యాచురల్గా పండించాలి, అంటే రసాయన రహితంగా ఏ విధమైన మందులు లేకుండా పండించే వ్యవసాయము. అదేవిధంగా ప్రకృతి సహజంగా దొరికే ఎరువులు ఉంటాయి కదా మనకి, సహజంగా పేడని, ఆవు మూత్రం అని, ఇవన్నీ కలిపి చేసే వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అని అంటారు. అయితే ఇందులో మనం రసాయనాలు ఏ విధంగా కూడా వాడే ఛాన్స్ లేదన్నమాట. పూర్తిగా ఏమైతే సహజంగా మనకు దొరుకుతాయో ఆకులు కానీ, ఇంకా అలములు, అన్ని చెత్త వేస్ట్ మనం కిచెన్లో వాడే ఈవెన్ ఆ కంపోస్ట్ని కూడా వాడుకోవచ్చు. సో అవన్నీ వాడడం వల్ల సహజ సిద్ధంగా మనకి ఎరువులు లభిస్తాయి. అదేవిధంగా ఆ న్యూట్రియంట్స్, ఆ పోషకాలు కూడా మొక్కల్లోకి వెళ్ళి అధిక పోషకాలు చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యం ఎలా పొందవచ్చు అంటారు? ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యం అనేది చాలా చక్కగా మనకి లభిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు మనం ఈ క్షణంలో కూడా మనం కూరగాయలు ఏమైతే తీసుకుంటున్నామో మార్కెట్లో అవన్నీ రసాయనాలు కలిగినవే. సో ఎక్కడ మనకి సర్టిఫైడ్ రసాయన రహిత ఫుడ్స్ అని చెప్పేసి సర్టిఫైడ్గా మనకి దొరకవు. బండ్ల మీద అమ్ముతారు, లేదా మార్కెట్స్లోను సంతల్లోనూ అలా అంగడిలో అమ్ముతున్నప్పుడు మనమేమి అవి చెక్ చేయం, కానీ అలా తీసుకుని వాడినప్పుడు అందులో ఎన్నో రకాల రసాయనాలు ఉంటాయి. సో దాన్ని తిన్నప్పుడు మనకి అప్పుడేం అనిపించదు, కానీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాము. చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్, ఆరోగ్య ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి చూస్తున్నాం. అయితే ఈ ఆరోగ్యాన్ని ఏ విధంగా పొందగలము అంటే వాటి ద్వారా, ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం చేసే ఈ ప్రోడక్ట్స్ ఏమైతే ప్రొడ్యూస్ వస్తుందో ఆ ప్రొడ్యూస్ని వాడటం వల్ల తప్పకుండా ఆరోగ్యం పొందుతాం. ఎందుకు అని అంటే మనం వాడేది ప్రతిదీ ప్రకృతికి సంబంధించింది కనుక, ఎక్కడ రసాయనాలు లేవు కనుక మనకి పూర్ణ ఖనిజాలు, లవణాలు అన్నీ శుద్ధంగా వస్తాయన్నమాట. సో అవి మనకి ఎప్పుడైతే తీసుకుంటామో క్యాన్సర్ కారకాలు కానీ, వ్యాధి నిరోధకంగా పనిచేసే వ్యాధులకి అతీతంగా అంటే వ్యాధులు కలగజేసే విధంగా పనిచేసేవి కారకాలు కానీ ఏమీ ఉండవు అందులో. సో డెఫినెట్గా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మనకి ఆరోగ్యమే కానీ హానికరం ఏమాత్రం కాదు. ఇప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యం అనేది ఈ మధ్య ఎక్కువగా కనబడుతుంది. అసలు ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటారు? అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఒక 8 నెలల నుండి బాగా వినపడుతుంది. ఎందుకు అని అంటే జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ అని చెప్పేసి ఒకటి, NMNF నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి కేంద్రం నుండి మనకి నరేంద్ర మోదీ గారు మనకి స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ విధంగా ఎక్కువగా మనుగడలోకి వచ్చింది. సో రైతులను కూడా బాగా ప్రోత్సహించడం జరుగుతూ ఉన్నది. రైతులు ఎవరైతే ఇప్పటి వరకు రసాయనాలు వాడుతూ ఉన్నారో వారిని ప్రోత్సహిస్తూ, వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తూ, ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నారో వారి పేర్లు నమోదు చేసుకుంటూ, అదేవిధంగా వారిని ప్రోత్సహిస్తూ కొంచెం ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆరోగ్యదాయకమే కానీ హానికరం లేదు కనుక ఆ మిషన్ వలన, NMNF అనే మిషన్ ద్వారా ప్రతి పౌరునికి మంచి ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. అప్పటి నుండి మనకి రైతులకు అదేవిధంగా ఈ మిషన్ కింద చాలా కోట్లలో మనకి నిధులు కూడా వారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దానివలన ప్రతి రైతు ఒక్కొక్క జిల్లాల్లో కనీసం 125, అంటే మండల్ వైజ్ తీసుకుంటా ఉన్నాము. ఒక మండల్లో 125 మంది మినిమం రైతులు ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేయగలిగే విధంగా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాము.
సో దానికోసం విలేజెస్ వెళ్ళి అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. విలేజెస్కి వెళ్ళడమే కాకుండా ఈ విధంగా టీవీ కార్యక్రమాల ద్వారా ఇంకా స్త్రీలకు కూడా ఇళ్ళ దగ్గర అన్ని ప్లేసెస్లో మేము అవగాహన కల్పిస్తున్నాము. ఇప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయం వలన కలిగే ఇప్పుడు దాని నుంచి వచ్చే వంటలు కానీ అవి ఈ స్థలం ఎక్కడ ఉంటుందంటారు, ఎక్కడ దొరికే అవకాశం ఉంది అంటారు? ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ. ఓకే, ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఎవరైతే జెన్యూన్గా చాలా నిజంగానే అంటే అందరూ అమ్ముతూ ఉంటారు ప్రోడక్ట్స్, మాది ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది లేకపోతే ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. సో ఈ టైంలో మనకి కరెక్ట్గా తెలియదు అది ఆర్గానిక్ ఫుడ్డా కాదా అని చెప్పేసి. అయితే ఈ ఫుడ్ని మనం ఎలా తెలుసుకుంటాము అని అంటే గ్రామాల్లో మేము దగ్గరుండి చూస్తూ ఉంటామండి. సైంటిస్టులుగా శాస్త్రవేత్తలుగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా లేదా అని చెప్పేసి వారి పేరు నమోదు చేసి ఉంచుతాం. ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఒక వ్యవసాయ రంగంలో ఆ డిపార్ట్మెంట్లో ప్రతి రైతు ఎవరైతే నిజంగానే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వారి పేర్లు నమోదై ఉన్నాయి ఆల్రెడీ. సో ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారో అది కూడా నమోదై ఉన్నది. దానివల్ల ఆ ప్రొడ్యూస్ ఏమైతే ప్రొడ్యూస్ వాళ్ళు చేస్తున్నారో ఆ ప్రొడ్యూస్ అంతా ఒక ప్లేస్కి రప్పిస్తారు. అది ఒక షాప్ లాగా అవ్వచ్చు లేదా ఫుడ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ అని అంటారు. ఇప్పుడైతే అంటే కొన్ని సొసైటీస్ ఉంటాయన్నమాట. ఆ సొసైటీస్ని అన్నిటినీ కలిపి గ్రామాల్లో ఒక ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ లాగా చేస్తున్నారు. ఇదివరకు అది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్గా ఉండేది, ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ లాగా చేశారు. అంటే ఏ రైతైనా సరే ఏ ప్రోడక్ట్స్ అయినా అందులో అమ్ముకోవచ్చు. రసాయన రహిత పంటలే కాకుండా అది ప్రొడ్యూసే కాకుండా రసాయనాలు కలిగిన ఫుడ్స్ కూడా కొన్ని అమ్ముతున్నారు. అయితే ఏమైతే మనం తింటూ ఉంటామో అన్ని రసాయన రహితమే అవి ఉండవు కదా. సో మందులు వేసినవి కూడా అమ్ముకోవచ్చు అందులో. కాకపోతే అక్కడ ఆర్గానిక్ ఫుడ్ లేదా సేంద్రియ ఏదైతే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయ పరంగా చేస్తున్నారో ఆ రైతుకి స్పెషల్గా మేము నమోదు చేయబడి ఉంటుంది. సో ఆ ప్రొడ్యూస్ వచ్చింది అని అంటే ఆర్గానిక్ ఫుడ్ అని అన్నారు అని అంటే కంపల్సరీ అది ఆర్గానిక్ ఫుడ్ అయ్యే ఉంటుంది. కానీ సర్టిఫికేషన్ ఉన్నదా లేదా అనేది ముఖ్యమైనది అన్నమాట. అది మనం చూడాల్సింది. సో సర్టిఫికేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఆ ప్రోడక్ట్ ఆర్గానిక్ ఫుడ్డా కాదా అని అన్నప్పుడు ఆ ఎఫ్పిసి దగ్గర నుండి మనం తీసుకుంటున్నప్పుడు గ్రీన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. గ్రీన్ సర్టిఫికేట్ అంటే ఆ రైతు 3 సంవత్సరాల నుండి ఆ యొక్క పంట పండిస్తున్నారని అర్థం. 3 సంవత్సరాలకి మేము గ్రీన్ సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది వాళ్ళకి. అంటే గ్రీన్ సర్టిఫికేట్ అంటే 3 సంవత్సరాల నుండి ఆయన ఏ విధమైన రసాయనాలు వాడట్లేదు అని. ఒక్కసారి 3వ సంవత్సరం దాటి 4వ సంవత్సరానికి వెళ్ళగానే అతనికి మెయిన్ ఆర్గానిక్ ఫుడ్గా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అది ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి. వాళ్ళు జెన్యూన్గా ఉంటారు. ఆ రైతుల దగ్గర నుండి మనం తప్పకుండా తీసుకోవచ్చు. అది గవర్నమెంట్ లింక్ అయి ఉంటుంది అన్నమాట. ఎఫ్పిసి ఏదైతే ఉన్నదో ఫుడ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ అది గవర్నమెంట్కి లింక్ అవ్వడం వల్ల మేము ఘంటాబద్ధంగా చెప్పగలము అది ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి. ఇప్పుడు వరకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇంకా ఏది మొదలు పెట్టలేదు అని అంటున్నారు. అంటే అది ఇప్పటివరకు మొదలు పెట్టారా, మొదలు పెట్టవచ్చా ఏంటి అని? అసలు ప్రకృతి వ్యవసాయం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఇంకా 3 సంవత్సరాల నుండి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ మిషన్ వచ్చేసి వాళ్ళని ప్రోత్సహించడం కోసం వచ్చినప్పటికీ రైతుల్లో చాలామందికి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చాలా దగ్గర అనుబంధం ఉన్న వాళ్ళకి కొంచెం ఆరోగ్య ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కెమికల్స్ ద్వారానే వస్తుంది అని ఎప్పుడైతే డిక్లేర్ చేశారు, ముఖ్యంగా క్యాన్సర్స్ అనేవి కంపల్సరీ రసాయనాల వల్లనే వస్తుంది. సో ఆ టైంలో ఏం చేశారంటే కొంతమంది ఫార్మర్స్ వాళ్ళు ఓన్గా అరెకరమో పావెకరమో అందులో నుండే వాళ్ళు చేయడం జరిగింది. ఆ ప్రకృతి వ్యవసాయం కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికీ. సో కొంతమంది నాకు తెలిసిన రైతులు మేము కొన్ని ఫార్మర్స్ ఫీల్డ్స్ కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మేము తీసుకుని వెళ్ళి వేరే రైతులు కూడా చూపించి అంటే ఒక అవగాహన కోసం చూపించడం జరిగింది. వారు కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకొని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారనే ఉద్దేశం. సో ఎవరైతే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా చేస్తూ ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూస్కి బయట రసాయనాలు వాడే ప్రొడ్యూస్కి చాలా తేడా కూడా గమనించడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది రైతులు ఇంట్రెస్ట్గా ఉండి. ఈవెన్ ఒక 2 years లేదా 1 year నుండి కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెంటనే మేము ప్రకృతి వ్యవసాయం కింద తీసుకోకపోయినప్పటికీ కనీసం మినిమము 3 సంవత్సరాలు చూస్తాము.
ఆ 3 సంవత్సరాలు చూసిన తర్వాతనే ఆ గ్రీన్ సర్టిఫికేట్ తర్వాతనే వీళ్ళకి మెయిన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయం నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కానీ అంటే ఈ కెమికల్ ప్రోడక్ట్స్ కానీ అంటే దీనికి మధ్య తేడా అంటే ఆ పోషక విలువలు ఎట్లా ఉన్నాయని ఒక నార్మల్ వ్యక్తి ఎట్లా తెలుసుకోగలరు? జనరల్గా ఎవరికి ఐడియా ఉండదు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవచ్చు బేసిక్గా? ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఈ సహజసిద్ధంగా పండించిన ఫుడ్స్ లేదా పళ్ళు కావచ్చు, కూరగాయలు కావచ్చు, లేదా ఆకుకూరలు అవ్వచ్చు, లేదా బియ్యం, ధాన్యం, పప్పులు అన్నీ అయి ఉండొచ్చు. సో వీటన్నిటిలో ముఖ్యంగా ఒక సాధారణ మనిషి అందులో పోషక విలువలను గమనించడం అనేది చాలా కష్టమైన సంగతి. అది ఎందుకు అని అంటే ఈ పోషక విలువల్ని మనం చెక్ చేసేది ల్యాబొరేటరీలో చెక్ చేస్తాం. ల్యాబొరేటరీలో చెక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా అది ఎంత ఉన్నది, 100 గ్రాములు, ప్రతి 100 గ్రాముల ఆహార పదార్థాలకి ఎంత న్యూట్రియంట్స్ ఉన్నాయి, లేదా ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత క్యాలరీస్, ఎంత మాంసకృతులు కానీ, ఇంకా ఈ కొవ్వు పదార్థాలు కానీ, మిగిలిన ఖనిజ లవణాలు కానీ ఉన్నాయి అని చెప్పేసి, విటమిన్లు అవన్నీ ఉన్నాయి అని తెలుస్తుంది ల్యాబొరేటరీలోనే. అదే సామాన్య వ్యక్తి మనం తినడం వల్ల ఒక్క రుచి తప్ప ఇంకా వేరే ఏమీ చెప్పలేము. ప్లస్ చూడండి, కొన్నిసార్లు ఏంటంటే మనం మంచినీళ్ళు తాగినప్పుడు ఏమంటాం, ఇది తీయగా ఉన్నాయి, ఇది చాలా బాగున్నాయి, లేదా ఇవి చప్పగా ఉన్నాయి, అలా చెప్పగలరు కదా, కొంతమంది చెప్పగలరు. చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ సెన్సరీ వాల్యుయేషన్స్. సో సెన్సరీ యొక్క ఏమంటారు, ఎప్పుడైతే తినగానే తెలుస్తుందో ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. మామూలు రసాయనిక పదార్థాలు వాడిన పదార్థాలతో కంపేర్ చేసినప్పుడు ఈ ఫుడ్ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఏమైందంటే, నేను జైనూర్ అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ జైనూర్లో పప్పులు ఇచ్చారు. ఎవరు? ఎస్టీ ట్రైబ్స్ మాట. ట్రైబ్స్ వాళ్ళే పప్పు తయారు చేసి టేస్ట్గా ఇచ్చినప్పుడు ఆ టేస్ట్కి ఇప్పుడు తిన్న పప్పుకి చాలా డిఫరెన్స్ ఉన్నది. మొన్న కూడా జైనూర్ వెళ్ళడం జరిగింది. సో ఆ రెండింటికి ఎంతో తేడా ఉంది. ఏంటి అని నేను అడిగినప్పుడు వాళ్ళని, అంతకుముందు వాళ్ళు బాగా అసలు ఎప్పుడు మందులు వాడలేదు, ఇంకా గ్రెయిన్స్ కూడా చాలా, ఆ కందులు కానీ చాలా పెద్దగా ఉండడము, సైజు, ఆ టేస్ట్ కూడా, వాసన, ఆ వండేటప్పుడు వచ్చే వాసన కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఆ ఒక్క టేస్ట్లో మనం పట్టగలమండి. లేకపోతే ఈ పోషక విలువలు మాత్రం కంపల్సరీ ల్యాబొరేటరీ టెస్ట్లే అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళది అంత టేస్ట్గా లేకపోవడం అవుతుంది అని అంటే, వాళ్ళకి ఎక్కువ వ్యాపారపరంగా కూడా ఆలోచిస్తున్నారు కొంతమంది. సో వ్యాపారపరంగా ఆలోచించడం వల్ల కొంతమంది, చాలా తక్కువ మంది రైతులు అలాంటి ప్రాంతాల నుండి రసాయనిక ఎరువుల్ని వాడడానికి సముఖత చూపించారన్నమాట. అందువలన మాకు ఆ టేస్ట్ డిఫరెన్స్ తెలిసింది. సో అదర్వైజ్ ల్యాబొరేటరీలోనే కంపల్సరీ పోషక విలువలు తెలియ ఉండాల్సి ఉన్నది. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఆ ఉత్పత్తుల నాణ్యత అసలు ఎట్లా తెలుసుకోవచ్చు? బేసిక్గా ఇది చాలా బాగుంది అనే విషయం ఎలా తెలుస్తుంది? ఇది బాగాలేదు, ఇది బాగుంది, డిఫరెన్స్. అది బాగాలేదు, బాగున్నది అనేది ఒక మోతాదులు ఉంటాయండి. అంటే ప్రతి న్యూట్రియంట్కి ఒక మోతాదు అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే మన ఎన్ఐఎన్ హైదరాబాద్లోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా చేస్తూ ఉన్నది. ఒక ప్రోడక్ట్లో నుండి ఎన్ని పోషక విలువలు ఉన్నాయి, ఇప్పుడు అందులో వాళ్ళు ప్రతి ఫుడ్ ప్రోడక్ట్లోనూ ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఎంత పోషక విలువలు ఉన్నాయి అన్నీ చెక్ చేస్తారు. సో ఆ పోషక విలువలు ఎక్కువ ఉన్నదంటే డెఫినెట్గా అందులో నాణ్యత ఎక్కువ ఉన్నట్టే అని అర్థం. సో నాణ్యత ఎక్కువ ఉన్నది అని అంటే అక్కడ వాళ్ళకి కంపల్సరీ రసాయనాలు తక్కువగా వాడారు అని చెప్పొచ్చు ఇండైరెక్ట్గా. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ICMR లెవెల్లో వాళ్ళు చేసే ప్రతిదీ, ఇప్పుడు గైడ్లైన్స్లో కూడా చూస్తే కనుక వారు ఇచ్చిన ప్రతి ప్రోడక్ట్ని చెక్ చేసి ఆ యొక్క పదార్థాలని చెక్ చేశారు. అంటే ఒక విటమిన్ నుండి తీసుకుంటే క్యాలరీల వరకు ప్రతి ఒక్కటి చెక్ చేయడం జరిగింది. అయితే అవి సహజ సిద్ధమైనవా, రసాయనమా అని చెప్పేసి కాదు, కానీ జనరల్గా మనకి ఇప్పుడు క్యాలరీస్ ఏమైనా డైట్ చార్ట్ తయారు చేయాలంటే దాంట్లో నుండి న్యూట్రియంట్స్, దాంట్లో నుండి ఎన్ని క్యాలరీస్, ఎన్ని ప్రోటీన్స్, వాటి పరంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అది రసాయనమా లేకపోతే రసాయన రహితమా అనేది సెకండరీ ఆ లెవెల్లో. ఎందుకంటే మనం ఇంకా అంతగా, మన ఇండియా ఇంకా అంతగా ఎదగలేదు కనుక. సో ఈ పోషక విలువలని ఖచ్చితంగా ఎక్కువగా ఉన్నాయి అంటే 100 గ్రామ్స్ ఆఫ్ ఏదైనా దాల్ అంటే పప్పులో ఒక ప్రోటీన్, ఒక 100 గ్రాముల పప్పులో, కందిపప్పులో
మాంసకృతులు ఎంతున్నాయి అని చూస్తే కనుక కొద్దిగా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, జనరల్గా అయితే ఒక 12 గ్రామ్స్ టు 13 గ్రామ్స్ అట్లా ఉంటుంది. సో అంతకన్నా ఎక్కువ వచ్చింది అంటే రసాయన రహితంగా వాడుతున్నారు అని అర్థం. కానీ అది మనం కరెక్ట్గా కన్ఫర్మ్ చేయలేము అన్లెస్ వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటేనే తప్ప. సో సర్టిఫికేట్ అందరికీ ఇవ్వం కనుక ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఎంత ఉన్నది పోషక విలువలు. సో కొన్ని ఒక ఎగ్జాంపుల్ పసుపు ఉంది, పసుపు అత్యున్నతమైన నాణ్యత కలిగినది అని ఎలాగ చెప్పగలం? అందులో కర్క్యూమిన్ అనేది పదార్థం ఉంటుంది, అది లెవెల్ పర్సంటేజ్ ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్. పర్సంటేజ్ అది తక్కువ ఉన్నది అనుకోండి, తక్కువలో అమ్ముడిపోతుంది. అదేవిధంగా ఆ కర్క్యూమిన్ అనేది ఎక్కువ శాతం ఉంటే కనుక అప్పుడు డెఫినెట్గా ఆ పసుపు చాలా ఉత్తమం. ఎందుకు అని అంటే ఆ కర్క్యూమిన్ అనేది మన బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇంకా ఎంతో ఇమ్యూనిటీని పెంచుతుంది. సో అది ఒక ఇండికేషన్ అన్నమాట. సో అదేవిధంగా ప్రతి ఒక్క పదార్థానికి నాణ్యత చెక్ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. కొన్ని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ కూడా ఈ యొక్క ఆహార పదార్థాలని చెక్ చేయడం జరుగుతున్నది. ప్రకృతి వ్యవసాయం ఆహారం యొక్క రుచి, దానికి సంబంధించి ఆ రుచిపై ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అంటారు? డెఫినెట్గా ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఆహారం మీద ఆహారపు రుచి అనేది చాలా తేడా వస్తుందండి. రసాయనాలు వాడిన ఆహార పదార్థాలు ఇందాక చెప్పినట్టుగా ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం రసాయనాలు లేకుండా వాడే ఆహార పదార్థాలను, రసాయన రహిత ఆహార పదార్థాలను చెక్ చేస్తే కనుక రుచి అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అనంటే ఆ రసాయనాలు ఏమైతే ఉంటాయో వాటిని వాడడం వల్ల ఈ యొక్క ఆ యొక్క పురుగులు కానీ అవన్నీ చచ్చిపోతాయి. ఇంకా మంచి బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. మంచి బ్యాక్టీరియా తగ్గడం వల్ల ఏమవుతుందంటే రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల వీటికి ఈ యొక్క ఆహార పదార్థాల్లో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే పోషక విలువలు, ఇప్పుడు చూడండి పాలు ఉంటాయి, పాలల్లో మనకి క్రీమ్ ఎక్కువగా ఉండి హోల్ క్రీమ్ అంటే హోల్ మిల్క్ తీసుకుంటే, పూర్తిగా క్రీమ్ ఉన్న అలా పిండిన పాలు తీసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. అదేవిధంగా అందులో ఫ్యాట్ అంతా తీసేసి ఇంకా నీళ్లు కలిపి కొంచెం ఎక్కువగా పల్చగా చేసామనుకోండి టేస్ట్ ఉండదు కదా. సో అంటే పోషక విలువలు పెరిగే కొద్దీ మనకి ఆ యొక్క రుచి కూడా పెరుగుతుంది. సో ఆబ్వియస్గా మాంసకృతులు కానీ, ముఖ్యంగా మాంసకృతులు కానీ, కొవ్వు పదార్థాలు, అలాగే విటమిన్లు, ఈ మూడు అనేవి ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవి పెరుగుతాయో ఇంకా జింక్ అనేది అది కూడా రుచి బాగా తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయి అన్నమాట. అవి తక్కువగా ఉన్నాయనుకోండి రుచి తక్కువగా ఉంటాయి. సో ఆ రుచి అనేది ఎక్కువగా పెంచేది ప్రకృతి వ్యవసాయంలో మనం సహజ సిద్ధంగా వాడుతున్న ఎరువులను బట్టి మనకి రుచి పెరుగుతుంది. అదే రసాయన పదార్థాలు వాడే పంటల్లో ఆ రుచి అనేది మనకి కనిపించదు. అట్లా మనకి ప్రకృతి వ్యవసాయం ద్వారా రుచి అనేది తప్పకుండా మనం తేడా తెలుసుకోగలం అన్నమాట. ఇప్పుడు మనం ఇంటికి తీసుకొచ్చే ఇప్పుడు బేసిక్గా కొనుక్కునే వస్తువుల నుంచి అంటే కూరగాయలకు సంబంధించి ఏవైనా ఆహార పదార్థాలు వాటి నుంచి ఎట్లా రక్షించుకోవచ్చు అంటారు మనం, అంటే వాటికి సంబంధించి? అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేయలేము. మనం అందరికీ పొలాలు ఉండవు, అందరికీ లైక్ బ్యాక్ యార్డ్ గార్డెన్స్ ఉండవు. బ్యాక్ యార్డ్స్ అంటే వెనకాల ప్లేసెస్ ఉండవు. అదే ఊరిలో అంటే మంచి ప్లేసెస్ ఉంటాయి కనుక వాళ్ళకి మనం ప్రోత్సహిస్తూ ఉంటాము, కిచెన్ గార్డెనింగ్ చేసుకోండి, లేకపోతే మందురహిత ఏమైనా కూరగాయలు పండించుకోండి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి సిటీస్లో ఉన్న వాళ్ళకి వెంటనే ఆ యొక్క కూరగాయల్ని మార్చాలంటే ఎట్లా, ఇంత ప్యానిక్గా ఉన్నది కండిషన్. అలా ఇదంతా అలామింగ్గా ఉంది. క్యాన్సర్స్ వలన కానీ అన్ని అనారోగ్యాలు ఎక్కువగా ఉండే ఈ కాలంలో మనం ఏ విధంగా వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి అని అంటే, మనం ఏమైతే కొంటున్నామో కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఆకుకూరలు, లేదు అని అంటే బియ్యము, ఇంకా పప్పు దినుసులు, ఇవన్నిటినీ మనం చేసుకోవాల్సిన ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు తెచ్చారు మార్కెట్ నుండి, అవి రసాయన రహితమా రసాయనాలా మనకు తెలీదు. ఆబ్వియస్లీ రసాయన రహితాలు అని అంటే డెఫినెట్గా వాళ్ళు కాస్ట్లీ ఎక్కువగా పెడతారు, వేరేగా షాప్ పెట్టచ్చు, వేరేగా వాళ్ళు హెడ్డింగ్స్ పెట్టి వాళ్ళు అమ్మొచ్చు. అయితే మనకి మోస్ట్లీ మనం కొనుక్కునేవన్నీ మార్కెట్స్లో రసాయనాలు కలిగినవే కొంటూ ఉంటాం. సో అవి తీసుకుని వచ్చి ఇంట్లో వండే ముందు అలాగే యాజ్ ఇట్ ఈస్గా జస్ట్ నార్మల్ వాటర్తో కడిగి అన్నం
లేదా కూరలు వండడం కాకుండా అందులో కొంచెం ఒక గుప్పెడు ఉప్పు వేసి నానబెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ సరిపోతుంది. 20 మినిట్స్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్. అట్లా ఆ కూరగాయలు పెట్టినప్పుడు ఆ కూరగాయలని ఆ నీటిలో, ఉప్పు నీటిలో వేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న రసాయనాలు మ్యాక్సిమం తగ్గించవచ్చు. అంటే పూర్తిగా పోగొట్టవచ్చు అని మనం చెప్పలేం, కానీ రసాయనాలు మాత్రం చాలా వరకు మనం కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదొకటి మనం చేయగలము. అదే కూడా ప్రాసెసింగ్, మనం ఏమైతే కూరలు వండే ముందు కట్ చేసి చేయడము అవన్నీ కూడా కొంచెం తెలియాలి మనకి. అంటే రన్నింగ్ వాటర్లో పెట్టడం వలన అవి ఫ్లాష్ కొంచెం గట్టిగా పడుతుంది కదా ఆ రన్నింగ్ వాటర్ ఆ వెజిటేబుల్ మీద. సో ఆ రసాయనాలు తొలగిపోవడం జరుగుతుంది అన్నమాట. అదొకటి. సో అందుకని రన్నింగ్ వాటర్లో మనం వాష్ చేయమని చెప్పి అది ఒక పద్ధతి. ఎక్కువగా రసాయనాలు కానీ సూక్ష్మజీవులు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. చాలా అధిక శాతం, అంటే 70 నుండి 80% వరకు పోతుంది. మిగిలింది మనం వండేటప్పుడు రసాయనాలు అయితే కొంచెం అవశేషాలు ఉంటాయి, కానీ సూక్ష్మజీవులు అనేది పూర్తిగా పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈవెన్ పప్పులు అయినప్పటికీ మనం ఉప్పులో నానబెట్టుకొని ఆ తర్వాత మనం ఆ వాటర్ పడేసి మామూలు వాటర్లో ఉడకపెట్టుకోవడం అలాంటివి చేయొచ్చు. అలానే ఇంకా మిల్లెట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ అయితే మొత్తానికి రసాయన రహితంగా ఉన్నాయి. అదొక్కటి మనం గుడ్డిగా నమ్మే ఆహార పదార్థాలు అన్నమాట మనకి దొరికాయి ఈ రోజుల్లో. సో ఎందుకంటే అందులో మందులు కొట్టాల్సిన అవసరం లేదు, మందులు కొట్టకుండానే అవి మంచిగా పండుతున్నాయి. సో కాకపోతే మన వాళ్ళు ఏంటంటే రైస్కి అలవాటైపోయి కొంచెం ఈ మధ్యన అవగాహన వస్తుంది. ఎనీవే పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ బాగానే వస్తుంది కనుక కొంచెం కొంచెం వాడడం స్టార్ట్ చేస్తున్నారు. అది అదనంగా తీసుకొని కొంతమంది ఆ మిల్లెట్స్ని కాస్ట్ ఎక్కువ పెంచడము అలాంటివి జరగడం వల్ల మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాడకం అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకి దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. అసలు వాళ్ళకి ఎట్లా ఉపయోగకరంగా ఉంటుందంటారు? అవును, ప్రకృతి వ్యవసాయం ద్వారా దిగుబడి తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిగా మనం వాడేటప్పుడు రసాయనాలు వాడినప్పుడు వచ్చే దిగుబడి కన్నా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక అది కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు రసాయనాలతో నిండిపోయిన నేల అది బాగా అలవాటైపోయింది, రసాయనాలతో నిండిపోయింది. ఆ నేలలో మనం ఏమీ వేయకుండా ఓన్లీ పేడ, ఆవు పేడ, ఇంకా ఆవు మూత్రము కలిపిన జీవామృతాలు, ఇంకా లేదా ఘనజీవామృతము ఇవన్నీ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం కొంచెం నెమ్మదిగా ఆ దిగుబడి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ దిగుబడి అనేది ఫస్ట్ ఒక 1 నుండి 3 సంవత్సరాల వరకు అది దిగుబడి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఆ నేల ఎప్పుడైతే మనం వాడే రసాయన రహిత ఎరువులతో సారవంతం అవుతుందో అప్పుడు తప్పకుండా దిగుబడి ఎక్కువగా ఉంటుందండి. ఎవరైతే ఇందాక చెప్పాను కదా 10 నుండి 20 ఇయర్స్ నుండి పనిచేసి అదే ప్రకృతి వ్యవసాయంలో చేసే వాళ్ళు ఉన్నారు రైతులు, అక్కడ వాళ్ళకి దిగుబడులు కొద్ది ఎక్కువగానే వస్తున్నాయి. బయట 70 కేజీస్ లేదా 40 క్వింటాల్ బియ్యం పండిస్తుంటే వాళ్ళు 90 క్వింటాల్ బియ్యం పండించే వాళ్ళు కూడా నాకు తెలుసు. ఎందుకంటే మేము చూసాం, స్వయంగా వెళ్ళి చూసాము. వాళ్ళు 20 సంవత్సరాల నుండి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మన చుట్టుపక్కన ఈవెన్ పెద్ద సిటీస్ చుట్టుపక్కన కూడా ఉన్నారు. మనం గమనిస్తూ ఉండాలి. సో ఒకసారి మనం ఆ ప్రకృతి వ్యవసాయం చూసినప్పుడు మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రోజుల్లో ఏంటంటే అందరూ బయటికి వెళ్ళి బయట కంట్రీస్లో ఉండడం వల్ల కొంచెం ఈ వ్యవసాయం అనేది కూడా తగ్గిపోతుంది. సో ఆ వ్యవసాయాన్ని మేము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనూ, ఎందుకంటే వ్యవసాయం లేదనుకోండి ప్రొడ్యూస్ మనకి తక్కువైపోతుంది. మనకి బయట నుండి తెప్పించుకునే అంత స్తోమత లేదు భారతదేశ ప్రకారంగా. ఇండివిజువల్ హౌసెస్లో స్తోమత ఉండొచ్చేమో, కానీ మనకి ఈవెన్ అప్పుడు డబ్బులు ఉన్నప్పటికీ లేదా ఈ ఆర్థికంగా మంచి స్థిరంగా ఉన్నప్పటికీ ఈ ఇండియా తరఫు నుండి మనం దిగుబడి చేసుకొని కొనేంతగా స్తోమత లేదు కనుక మనం మంచిగా వ్యవసాయం పట్టుకొని వదిలిపెట్టకుండా అది చేసుకునే విధంగా మేము ప్రోత్సహిస్తూ ఉంటాం అన్నమాట. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, అసలు అధిక దిగుబడి ఎట్లా సాధించవచ్చు, రైతులకు దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, అసలు సామాన్య ప్రజలకు ఆరోగ్యం దీనివల్ల ఎలా బాగుపడుతుంది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ అంశం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.
భారతదేశ మృత్తిక వ్యవస్థ. సమస్త జీవరాశికి ఆధారం నేల. ప్రతి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో నేలలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా. దీనిని 1956లో ఏర్పాటు చేశారు. మృత్తిక లేదా నేలలు 2 రకాలుగా ఏర్పడతాయి. ఒకే చోట ఉండే నేలలను స్థానబద్ధ మృత్తికలని, ఏర్పడ్డ చోటు నుండి మరో చోటుకు మారే మృత్తికలను స్థాన చలన మృత్తికలని అంటాము. ఇందులో ఉరవ నేలలు వ్యవసాయ అనుకూలం ఉంటాయి. ఉసర నేలలు వ్యవసాయానికి అంతగా ఉపయోగంగా ఉండవు. భారతదేశంలో 1893లో తొలుత ఓల్కర్ మృత్తికలను 4 రకాలుగా విభజిస్తే 1953లో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నేలల ఆవిర్భావం, ఉనికి, రంగు ఆధారంగా మృత్తికలను 8 రకాలుగా వర్గీకరించింది. ఒండ్రుమట్టి నేలలు నదుల నిక్షేపాల వలన ఏర్పడే అత్యంత సారవంతమైనవి. ఇవి దాదాపు 42% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. భౌగోళికంగా నదీ తీరాల్లో ఉంటాయి. నవీన ఒండ్రు నేలలను ఖాదరని, ప్రాచీన ఒండ్రు నేలలను భంగరని పిలుస్తారు. ఈ నేలల్లో ఫాస్ఫరస్, నైట్రోజన్ లోపించి పొటాష్, సున్నం తగినంత మోతాదులో ఉంటాయి. దాదాపు అన్ని రకాల పంటలకు ఇవి అనుకూలం. ఎర్ర నేలలు ఇవి భారతదేశంలో విస్తీర్ణం పరంగా దాదాపు 18.91% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలు గ్రానైట్ శిలలు లేదా రూపాంతర శిలలు శిథిలమవ్వడం వలన ఏర్పడును. దీనిలో అధికంగా ఉన్న ఐరస్ ఆక్సైడ్ కారణంగా ఎరుపు రంగులో కనిపిస్తాయి. వీటిలో ఫాస్ఫరస్, పొటాషియం, నత్రజని లోపంతో నీటిని ఎక్కువగా పీలుస్తూ తక్కువ సారవంతమైనవి. ఈ నేలలు కూడా పంటలకు అనుకూలమైనవి. మూడవ రకం నల్ల నేలలు. నీరు తక్కువ పీల్చే సారవంతమైన నల్లరేగడి నేలలు అని కూడా అంటారు. విస్తీర్ణం పరంగా దాదాపు 15.29% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. బసాల్టిక్ శిలలు శైథిల్యం చెందడం వలన ఈ నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఇవి నల్లగా ఉండడానికి కారణం టైటానిఫెరస్, మాగ్నెట్ లవణాలు ఉండడం, కాల్షియం, పొటాషియం తగినంత మోతాదులో, నత్రజని, ఫాస్ఫరస్ లోపించి ఉంటాయి. ఈ నేలల్లో వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పసుపు వంటి పంటలు అధికంగా పండిస్తారు. జిగురు నేలలు వీటినే లాటరైట్ నేలలు అంటారు. విస్తీర్ణం పరంగా 3% ఆక్రమించి ముదురు ఎరుపు, ఇటుక రంగులో కనిపిస్తాయి. ఇవి ఐరస్ ఆక్సైడ్, అల్యూమినియం సమ్మిళితంలో ఏర్పడతాయి. ఇవి తూర్పు, పశ్చిమ కనుమలలో వింధ్య, సాత్పురా పర్వతాల వద్ద కనిపిస్తాయి. ఇవి వ్యవసాయానికి అంతగా అనుకూలించినప్పటికీ కొన్ని పద్ధతుల ద్వారా కాఫీ, టీ, రబ్బర్, జీడిపప్పు మొదలైనవి పండుతాయి. ఎడారి నేలలు వార్షిక వర్షపాతం 70 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో ఎడారి నేలలు విస్తరించి ఉంటాయి. ఈ నేలలు శిలలు భౌతిక శైథిల్యం చెందడంతో ఏర్పడతాయి. ఈ నేలల్లో ఫాస్ఫరస్ సమృద్ధిగా, నత్రజని, జీవ సంబంధిత పదార్థాలు తక్కువగా ఉంటాయి. బార్లీ పంటకు అనుకూలం. అటవీ నేలలు ఇవి అటవీ లేదా పర్వత శ్రేణీయ ప్రాంతాలలో విస్తరించి ఉంటాయి. హ్యూమిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల కాఫీ, టీ వంటివి పండిస్తారు. పీట్ నేలలు ఇవి బొగ్గు ఆవిర్భావ క్రమంలో మొదటి దశ. ఎక్కువగా భూగర్భ ప్రాంతంలో ఉన్నాయి. భారతదేశ మృత్తిక వ్యవస్థ. సమస్త జీవరాశికి ఆధారం నేల. ప్రతి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో నేలలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా. తిరిగి రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యం ఎలా లభిస్తుంది, అసలు రైతులకి ఎంతవరకు ఇది లాభదాయకంగా ఉంటుంది, అసలు మనం ఇలాంటి పదార్థాలు తినడం వల్ల, అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే
పదార్థాలు తినడం ద్వారా మనకి ఎంత ఆరోగ్యం కలుగుతుందనే విషయాలు వివరిస్తున్నారు డాక్టర్ ప్రియా సుగంధి గారు. ఈ అంశం పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు ప్రకృతి వ్యవసాయంకి సంబంధించి అసలు ఇది మొదలు పెట్టడానికి మనం మొదట వాళ్ళు ఎక్కడ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు? అసలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనకు రైతులు తెలుసుకోవాలన్నా, ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేయాలన్నా ఎక్కడి నుంచి తెలుసుకోవాలంటారు ఇన్ఫర్మేషన్? ప్రకృతి వ్యవసాయం ఆ జాతీయ మిషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో మేము కూడా గ్రామాల్లో మేము చాలామందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ప్రతి మండల్ నుండి మేము 2 కృషి సఖీలు అని అంటారు. కృషి అంటే రైతు, సఖి అంటే వారితో స్నేహంగా మెలిగే వారిని మేము ఎన్నుకున్నాము. ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఒక 40 మంది చొప్పున 2 సార్లు ట్రైనింగ్స్ ఇప్పించాము. అయితే ఆ ట్రైనింగ్స్ ఏ విధంగా ఇప్పించామంటే వారికి అందులో ఏ రకమైన కషాయాలు వాడాలి, ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఒకవేళ మొదలు పెడితే కనుక ఏ విధంగా మొదలు పెట్టాలి, అవన్నీ మేము ఆ రైతులు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ రైతులందరినీ కృషి విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్న ఆ జిల్లాలో దగ్గర ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంకి తీసుకొచ్చినప్పుడు అక్కడ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నమాట. ఆ రైతులకు మేము ట్రైనింగ్ ఇస్తున్నాము, ఆల్రెడీ ఇచ్చాము కొంతమందికి, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సలహాలు తీసుకుంటున్నారు. అయితే ఎవరికైతే ఇప్పుడికిప్పుడు ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాలని ఆలోచన ఉన్నదో వారు ముఖ్యంగా ఈ యొక్క సలహాలను తీసుకోవడం, శాస్త్రవేత్తలుగా మా దగ్గరకు వచ్చి దగ్గర ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం, ప్రతి జిల్లాలో ఒక కృషి విజ్ఞాన కేంద్రం కంపల్సరీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు సలహాలు తీసుకోవచ్చు. అదొకటి. ఇంకొకటి, మేము ఎవరికైతే కృషి సఖీలుకి ట్రైనింగ్ ఇచ్చాము వారి దగ్గరికి కూడా వెళ్ళి అడిగితే కనుక వారు కూడా మా దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళు ఇస్తారు. వారికి కొంచెం మేము అంటే బేసిక్ నాలెడ్జ్ అంటూ ఇచ్చామన్నమాట. ఏ విధంగా రైతులు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వారి పేరు నమోదు చేయించడం ఒకటి, ఇంకా ఆ జీవామృతాలు ఏ విధంగా తయారు చేయాలి అనేది, ఇంకా ఎప్పుడు అవి పిచికారీ చేయాల్సి వస్తుంది, అవన్నీ మేము ఆల్రెడీ తెలియజేసాం. సో వారిని కూడా అడగవచ్చు. ఇంకా పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కనుక వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా మా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉన్నాయి. మీరు వచ్చి తప్పకుండా శాస్త్రవేత్తలను ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో లేదా ప్రకృతి వ్యవసాయం మీద వారు దృష్టి పెట్టి ఉంచున్నారో ఆ శాస్త్రవేత్తల్ని మీరు కనుక్కొని మీరు ప్రారంభించవచ్చు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాకపోతే వీటితో పాటు కూడా మేము కొన్ని ఎక్స్పోజర్ విజిట్స్ చేసాము. కృషి సఖీలని తీసుకుని వచ్చి మేము అక్కడే ట్రైనింగ్ వాళ్ళు మేము అంతా ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత వారిని ఎక్స్పోజర్ విజిట్స్, అంటే ఎవరైతే ఈ 20-30 సంవత్సరాల నుండి ట్రైనింగ్ చేస్తున్నారో ఆ వ్యవసాయము వాళ్ళ దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి వీళ్ళందరినీ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పోజర్ విజిట్ లాగా మేము చూపించామన్నమాట. సో వారికి ఉన్న అనుభవాలు లేదా వారికి ఉన్న డౌట్స్ అన్నీ అడిగినప్పుడు వారికి కూడా అనుభవం వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా కృషి సఖీలు వాళ్ళు మా దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఈ రైతులకి, కొత్త రైతులు వాళ్ళు ముఖ్యంగా 10-20 సంవత్సరాల నుండి ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతుల దగ్గరికి, అనుభవజ్ఞులు అయిన రైతులు మాట వారి దగ్గరికి వెళ్ళి సూచనలు సలహాలు అడిగితే కనుక ఇంకా ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మా కృషి విజ్ఞాన కేంద్రంలో 50 ఎకరాలు అలా కంపల్సరీ 50 నుండి 55 ఎకరాల వరకు ల్యాండ్ ఉంటుంది ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో. సో అందులో కనీసం ఒక 1 నుండి 5 ఎకరాల వరకు అయినా ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేసే పంటలను మేము వేసి ఉన్నాం. ఈ బెల్లంపల్లిలో కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అంటే అందులో ఎక్కువగా దేశవాళీ విత్తనాలు, నల్ల రైస్ మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. నల్ల రైస్, అలాగే ఎర్ర రైస్. సో ఈ ఎర్ర బియ్యము, నల్ల బియ్యము అనే వాటిని మేము మొదలుపెట్టడం జరిగింది. ఆ లాస్ట్ టైం కూడా మిల్లెట్స్, చిరుధాన్యాలను వేసాము. ఇంకా వాటికి ఏమాత్రం మందులు కానీ యూరియా కానీ ఏమీ వేయము. ఓన్లీ జీవామృతము, ఆవు పేడ, గోమూత్రము ఇవి మాత్రమే కలిపి మేము వ్యవసాయం చేపిస్తున్నాం అన్నమాట. అదేవిధంగా న్యూట్రిషన్ గార్డెన్ కూడా ఉన్నది. కాకపోతే కొంచెం స్టార్టింగ్లో తక్కువ దిగుబడి వచ్చినప్పటికీ మనం కంగారు పడకుండా కొంచెం, అందుకనే మీరు కొద్దిగా ఉన్న భూమిలో కొద్దిగా చిన్న ప్లేసే మీరు ఎన్నుకోండి. అంటే 1 ఎకరం ఉన్నది అనుకుందాం ఒక రైతుకి, అందులో 1/4 ఎకరంతోనే స్టార్ట్ చేయండి. 1/4 ఎకరంతో మీరు ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు
మీకు తెలుస్తుంది, తేడా తెలుస్తుంది. ఏంటి ఆ పావు ఎకరము లేదా అరెకరము మీ ఇంటిల్లో పాది మీ వారికి వాడుకోండి. సో కనీసం మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా రసాయన రహిత ఎరువులు లేకుండా, అంటే రసాయన రహితంగా పండించే పంటను మీరు అందించడం చాలా మంచి ప్రారంభం అన్నమాట. సో అందుకని ఒక కొంచెమే ప్లేస్ మీరు ఎన్నుకొని ఈ విధంగా స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ జొన్నలు, ఏమైతే మిల్లెట్స్ ఉన్నాయో చిరుధాన్యాలు, జొన్నలు కానీ ఇంకా 9 రకాల మిల్లెట్స్ ఇప్పుడున్నాయి, సామలు, అరికలు, అండుకొర్రలు, కొర్రలు, ఇవన్నిటినీ మీరు తప్పకుండా పెంచుకోవచ్చు. సో ఇప్పుడు యాసంగిలో నీరు కూడా తక్కువగా అవసరం కనుక వాటికి ఎరువులు కూడా ఎక్కువ అవసరమే లేదు కనుక ఈ జీవామృతాలతో సరిపోతుంది. అవి కూడా మీరు పండించవచ్చు. సో రైతులకి ఆదాయం తక్కువగా వస్తుంది అని స్టార్టింగ్లో కొంచెం 1 నుండి 3 సంవత్సరాల వరకు తక్కువగా ఉండొచ్చు, కానీ తర్వాత మీకు ఆరోగ్యమే కాకుండా మిగిలినవి ఆర్థికంగా కూడా తప్పకుండా ఎక్కువగానే వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆర్థికంగా ఇది ఆర్గానిక్ ఫుడ్కిను మామూలు ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. కాస్ట్ కనుక మీరు చూస్తే కనుక ఒక 100 రూపీస్ మనం 75 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. 75 రూపాయలు 1 కేజీ బియ్యం చూస్తే. అదే మీరు నల్ల బియ్యము లేదా ఎర్ర బియ్యం కొనుక్కోవాలనుకోండి, అది కంపల్సరీ ఒక 140 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అదంతా. సో కేజీ అలా చూస్తే రైతుకి చక్కగా ఆదాయం. అదేవిధంగా ఎవరైతే తీసుకుంటున్నారో వారికి కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ రైస్లో ఒక రైతు అయితే 18 నుండి 20 రకాల దేశవాళీ విత్తనాలు ప్రిజర్వ్ చేసి వాటిని పండిస్తున్నాడు అనమాట. ఓన్లీ సేంద్రియ వ్యవసాయం ద్వారా, అది ఈ యొక్క రసాయన రహిత వ్యవసాయం ద్వారా, ప్రకృతి వ్యవసాయం ద్వారా. సో ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒకసారి ఏమవుతుందంటే మొత్తం మామూలుగా ఉన్నది ఏంటంటే ఆకుల ద్వారానే ప్రకృతి వ్యవసాయం చేయాలి అని ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము కనుక అట్లీస్ట్ వర్మీ కంపోస్ట్, కొంతమంది వర్మీ కంపోస్ట్ వాడడాన్ని ఇష్టపడరు. బట్ అది వానపాములు ఎందుకు అని అంటే వానపాములు విదేశాల నుండి వచ్చినాయి, అందుకని అవి మనం వాడవసరం లేదు, ఓన్లీ దేశీయ ఉత్పత్తులు అని చెప్పేసి కొంతమంది అంటున్నప్పటికీ ఆ వానపాములు చాలా మేలే చేస్తాయి. ఈ యొక్క నేల చూస్తే కనుక నేల గుల్లబారేతనాన్ని కలిగి ఉండాలి. అంటే మనం నడుస్తున్నప్పుడు గట్టిగా నేల ఉండకుండా కొంచెం మెత్తగా స్పాంజ్ లాగా ఉండాలన్నమాట. అప్పుడు ఉన్నది అని అంటే డెఫినెట్గా అక్కడ ఎక్కువగా యొక్క మల్చింగ్ జరిగిందని అర్థం. అంటే ఆకులతోనే మనకి మల్చింగ్, నేచురల్ పదార్థాలతోనే మనకి ఆ కవర్ అయి ఉంటుంది, ఆ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే భూమి ఈ ఆకులతో, అలములతో, చెత్త చెదారంతో కప్పబడి ఉంటుందో అక్కడ సూక్ష్మజీవులు సురక్షితంగా ఉంటాయి. సూక్ష్మజీవుల్లో మనకి మంచి సూక్ష్మజీవులు ఉంటాయి, చెడ్డ సూక్ష్మజీవులు ఉంటాయి. సో అక్కడ మంచి సూక్ష్మజీవులు ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అని అంటే అక్కడ ఆకులు ఎక్కువ ఉన్నాయి, ప్లస్ సహజ సిద్ధమైన ఎరువులుగా ఈ యొక్క కుళ్ళిపోయిన ఆకులు ఉండడం వల్ల లేదా పడిపోయిన పండ్లు వాటిని తినడం వల్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆ మంచి బ్యాక్టీరియానే మనకి ఈ యొక్క మొక్కల్లో వెళ్ళి అవి మనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, అదే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి పురుగు మందులు కానీ రాసాయనిక మందులు ఉంటాయి, అవి వాడకుండా ఈ పురుగుల్ని రానివ్వకుండా ఎట్లా చేయాల్సి ఉంటుంది, ఏం చేయాల్సి ఉంటుంది రైతులు? ప్రకృతి వ్యవసాయంలో కాకుండా రసాయనిక వ్యవసాయం అంటే రసాయనాలు వాడే దాంట్లో ఏమవుతుందంటే పురుగులు అనేవి ఉండవు. ఇప్పుడు చూడండి, మనం మార్కెట్కి వెళ్తాము, పుచ్చులేని వంకాయలు లేదా పుచ్చులేని కూరగాయలు, టమాటాలు తీసుకోవాలని ఆశపడతాము, అందరూ అలాగే ఆశపడతారు. కానీ పుచ్చున్నది అని అంటే అక్కడ ఏదో రసాయనం లేదని అర్థం. అంటే పుచ్చున్నది అంటే పుచ్చు తినమని నేను అనడం లేదు, కానీ అక్కడ కూరగాయలు చెక్ చేసుకున్నప్పుడు పుచ్చు లేనివి మనం తీసుకుంటున్నాము అంటే అక్కడ బాగా రసాయనాలు వాడడం వల్లనే ఆ యొక్క పురుగులు చచ్చిపోయి మంచిగా వచ్చినాయి. అదే సమయంలో అది రసాయనాలు వాడే దగ్గర, అదే రసాయన రహిత అంటే ప్రకృతి వ్యవసాయంలో వాడే కూరగాయల్లో కొంచెం పురుగు ఉంటుంది. సో ఆ పురుగుని పోగొట్టడానికి కూడా ప్రకృతి వ్యవసాయ సిద్ధమైన కషాయాలు ఉన్నాయి. అవి జీవామృతం వాడుతూ ఉంటాము, అలాగే అగ్న్యాస్త్రం అని చెప్పేసి ఇంకా చాలా రకాల కషాయాలు మనం వాడుతూ ఉంటాము. ఈ మధ్యన వెల్లుల్లి రసాలు కూడా వాడుతున్నారు కొంతమంది. అదే పులిసిన మజ్జిగను కూడా, పులియబెట్టిన మజ్జిగను కూడా వాడుతున్నారు. అంటే
తోడు పెట్టిన తర్వాత పెరుగుగా వచ్చిన తర్వాత దాన్ని మజ్జిగగా చేసి ఒక 4 రోజులు అలా ఉంచేస్తే పుల్లగా అయిపోతుంది. ఆ పుల్లని మజ్జిగను పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియా ఈ యొక్క క్రిములను సంహరిస్తుంది. అదేవిధంగా ఇంకొకటి వెల్లుల్లి రసాన్ని, వెల్లుల్లి రసం కూడా వాడుతున్నారు ఈ రైతులు, మంచి లాభాలు పొందుతున్నారు అని చెప్పేసి వారు తెలియజేస్తూ ఉన్నారు చాలామంది. ఇంకా కొంతమంది అయితే అల్లంది రసం కూడా వాడటం జరుగుతున్నది. ఇంకా నెయ్యి వాడుతున్నారు. సో అవన్నీ ఏంటంటే ఆ నెయ్యి వాడడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది వచ్చి పెరిగి ఆ మొక్కల్లోని సూక్ష్మజీవులను బ్యాక్టీరియాని, మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. దానివల్ల పోషక విలువలు పెరగడంతో పాటు పురుగు అనేది దరి చేరకుండా ఉంటుందన్నమాట. అలాగే నీమాస్త్రము, ఇంకా అగ్నాస్త్రము అని చెప్పేసి ఇంకా కొన్ని కషాయాలు ఏ విధంగా తయారు చేయాలి అనేది మీరు ఫోన్ నెంబర్ తీసుకుని మరలా కాల్ చేసి అది వేరేగా చెప్తాం తప్పకుండా. ఎందుకు అనంటే వాటి వలన మీకు తప్పకుండా పురుగులు అనేవి దరికి చేరవన్నమాట. సో పురుగు రహిత మన కూరగాయలని మనం పొందుకోవచ్చు. సేమ్ రసాయనాలు వాడేటప్పుడు మనకి పురుగులు ఏ విధంగా రావో అదే విధంగా ఇందులో కూడా ప్రకృతి వ్యవసాయంలో కూడా ఈ యొక్క కషాయాలు, కొన్ని రకాల కషాయాలు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్తో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. అలాంటి వాడినప్పుడు తప్పకుండా మనం వాటిని అంటే మనం పొందుకోవచ్చు, పురుగులు లేకుండా మనం పొందుకోవచ్చు అన్నమాట. మనము వ్యర్థాలను ఏ విధంగా మాన్యూర్గా చేయవచ్చు అంటారు బేసిక్గా? ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా వ్యర్థాలు వస్తాయి, మనకి ఇంత ఆకులు ఉండవు, ఇన్ని చెట్లు ఉండవు, అప్పుడే స్టార్ట్ చేస్తారు ఒక రైతు. సో వాళ్ళకి ఎంతైనా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది వ్యర్థాలు? సో చాలా కష్టమైన సంగతి అని అనుకుంటాం. కానీ ఇప్పుడు పేడ ఉన్నది, ఆవు పేడ లేదా ఆవు మూత్రము, ఈ యొక్క ఏమైతే మనం జీవామృతానికి వాడుతున్నామో అది ఒకటి ఘనజీవామృతము, అవి కషాయాలుగా పనిచేస్తున్నప్పటికీ అది బేసిక్ కషాయం అన్నమాట. బేసిక్ అది జీవామృతం మనం వాడేది. అదేవిధంగా ఏమైతే మనం వ్యర్థాలు ఉన్నాయి అనుకుంటున్నామో, లైక్ ఆకులు లేవు అనుకుందాం, ఆ ప్లేస్లో చాలా తక్కువ చెట్లు ఉన్నాయి, సో ఆకులు అంతగా రావు. కానీ అంతకుముందు వాడిన మొక్కలు ఉంటాయి కదా, ఉదాహరణకి పోయిన యాసంగి, ఇప్పుడు యాసంగి జరుగుతుంది, సో ప్రీవియస్ సీజన్లో వేసిన మొక్కలు ఉంటాయి, ఆ మొక్కల్ని మనం దున్నాలి. అలా దున్నడం వల్ల కొంచెం మెరుగుపడుతుంది ఆ నేల. సో ముఖ్యంగా ఈ రోజుల్లో ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో సెపరేట్గా ఒక నవరత్న ధాన్యాలు అని చెప్పి ఉన్నాయి, అలాగే బహుళ ధాన్యాలు. నవరత్న ధాన్యాలు అంటే 9 టైప్స్ ఉంటాయి. ఆ 9 టైప్స్ పిల్లి పెసర్లు అని చెప్పేసి, ఇంకా అందరికీ బొబ్బర్లు, అలాగా కొన్ని సెలెక్ట్ చేసుకుని మనం అవన్నీ గ్రీన్ మెన్యూర్ అంటారు దాన్ని, పచ్చిరొట్ట ఎరువుల్లాగా మనం పెంచినప్పుడు ఆవాలు, ఇంకా ఏమైనా 9 రకాల ధాన్యాలు ఎన్నుకోండి. అందులో మీరు అవి మొక్కలను పెంచాలి. ఆ యొక్క ఏమైతే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామో ఆ వ్యవసాయపు భూమిలో ఈ మొక్కల్ని పెంచినప్పుడు ఆ పెంచిన కొన్ని ఒక అడుగు అలాగా పెరిగిన తర్వాత దాన్ని ఇన్కార్పొరేట్ చేసేయాలి. అంటే ఆ దాంట్లోనే దున్నాలి అన్నమాట. దున్నాలి. అందరూ ఏం చేస్తారు, ఆ యొక్క రైస్ తీసేసిన తర్వాత, అంటే బియ్యం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత అదంతా బండిల్స్ మిగులుతాయి కదా, బండిల్స్ని తీసుకుని వచ్చి బండిల్స్ పక్కన పెట్టేసి మిగిలిన దాన్ని కాల్చేస్తున్నారు. కాల్చడం వలన ఏమవుతుంది, ఆ యొక్క భూమిలో ఉన్న సూక్ష్మజీవులు ఎఫెక్ట్ అవుతున్నాయి, అవి చనిపోతున్నాయి, మంచి బ్యాక్టీరియా చనిపోతుంది, కానీ అది మంచిది కాదు. సో అది దాన్ని నివారించడం కోసం, అంటే కాల్చడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది, లేబర్ పని ఉండదు. అదే కనుక కంపోస్ట్ తీసి ఎరువులాగా మనం మెన్యూర్ చేద్దాము అని అంటే లేబర్ కావాలి, ఆ లేబర్కి అమౌంట్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. సో ఆ టైంలో ఏం చేయాలి అని అంటే మీరు ఈ యొక్క దాన్నే లోపలికి దున్నేయాలన్నమాట. పత్తి అవనివ్వండి, పత్తి మొక్కలు కూడా, అవి పత్తి తీసేసిన తర్వాత ఆ మొక్కలు ఉంటాయి కదా, ఆ యొక్క కాడలను కూడా మనం అందులోనే భూమిలోనే దున్నాలి. అదే ఈ యొక్క నవరత్న ధాన్యాలు చెప్పాను, ఆ నవరత్న ధాన్యాలను కూడా లోపలనే కలియదున్నప్పుడు ఏమవుతుంది, ఆ న్యూట్రియంట్స్ అనేవి, మాంసకృతులు ఉన్నాయి అందులో, పిల్లి పెసర్లు అని అంటే ఫుల్ మాంసకృతులు. సో అలాంటివి వాటన్నిటిని లోపలికి మనం ఏ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో, సమతుల్య ఆహారము ఒక మనుషులుగా, సో భూమికి కూడా అదే విధంగా వస్తాయి అన్నమాట. దున్నిన తర్వాత
ఆ యొక్క పంట లేదా ఆ యొక్క భూమి చాలా సారవంతమైపోతుంది. అదే ఒక సంవత్సరం నుండి ఒక 2 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా చేస్తే కనుక 3వ సంవత్సరం ఆ భూమిలో సారం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా నీరు నిల్వ ఉండడము అనేది కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఏమైతే ఆకులు అలములు ఇంకా లేకపోయినప్పటికీ ఈ యొక్క ఇది కూడా ఆకుల్లానే వస్తాయి కదా, ఈ కాడలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా వాటర్ నిల్వ ఉండేలాగా చేస్తుంది. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అందులో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎలాంటి ఆహార పదార్థాలు లాభదాయకంగా ఉంటాయి పండించుకోవడానికి కానీ? ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏ ఆహార పదార్థాలైనా మనం లాభదాయకంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్గానిక్ అనగానే మన పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. యూట్యూబ్స్ ద్వారానో ఇంకా వేరే అంటే స్టోర్స్ వలనో లేకపోతే వారి యొక్క అనుభవాలు అంటే అనారోగ్య అనుభవాల వలననో మొత్తానికి అవేర్నెస్ బాగా వచ్చిందండి, గ్రామాల నుండి పట్టణ ప్రజల వరకు కూడా. ఇంకా పట్టణాల్లో ఏంటంటే ఎక్కువగా ఉన్నది అవేర్నెస్. సో పట్టణాల్లో ఉండడం వల్ల ఈ యొక్క ఏమైతే ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం ఆహార పదార్థాలని చక్కగా ఏం కావాలో అది మనం పండించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు ఎప్పుడైనా మనం అన్ని సీజన్లో అంటే యాక్చువల్గా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఫుల్ ఇయర్ గ్రీన్ కవర్ అన్నమాట. ఎప్పుడు చూసినా సరే అది గ్రీన్ కవర్ అంటే ఒక పచ్చటి కార్పెట్ వేస్తే ఎట్లా ఉంటుంది పచ్చగా, అదే విధంగా మనకి ఎప్పటికీ ఉంటుంది ఆ ప్రకృతి వ్యవసాయం కనుక మొదలు పెడితే. సో ఎప్పుడు ఉండే పదార్థాలు ఏముంటాయి మనకి, మనం తినేవి ఎప్పుడు కూరగాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి. సో అవన్నిటిని మనం పండించుకోవచ్చు. అలాగే రైస్ అంటే నార్మల్ రైస్ కన్నా నార్మల్ బియ్యం కన్నా మీరు దేశవాళీ బియ్యాలు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అలాగ ఒక 19 రకాల ఏమైతే నవారా రైస్ అంటున్నారు, ఇంకా డయాబెటిక్ రైస్ అంటున్నారు, బ్లాక్ రైస్. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందులో. సో ప్రతి కలర్కి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందన్నమాట. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని రైస్ అయితే ఈవెన్ ప్రెగ్నెన్సీకి కూడా రావడానికి ఆస్కారం ఉంది. అన్ని అంటే రీసెర్చ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వాటికి. సో అలాంటి టైప్ ఆఫ్ ఆ రైస్ టైప్స్ మనం పండించుకోవచ్చు. రైస్ దగ్గర నుండి కూరగాయలు కానివ్వండి, ఇంకా పండ్లు కానివ్వండి, ఇంకా ఏమైనా బయట ఎగ్జోటిక్ ఫుడ్స్ కూడా కొంతమంది పండించడం జరుగుతుంది. సో చాలామంది ట్రయల్ బేసిస్లో కూడా చేస్తున్నారు. సో ఏ రకమైన పంట అయినా పండించుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసుకొని మిల్లెట్స్తో స్టార్ట్ చేయొచ్చు, లేదా కూరగాయలతో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. మీకే ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా తర్వాత రైస్కి వెళ్ళొచ్చు. ఆ రైస్ కూడా నార్మల్ రైస్ కాకుండా ఈ బ్లాక్ రైస్ కానీ అలాంటివి వాటికి రెడ్ రైస్ కానీ వెళ్తే మంచిది. సో ఏ కూరగాయలైనా మీరు పండించుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఈ మొక్కకు నేలకు ఆరోగ్యం ఇచ్చేది ఏంటి అంటారు? ప్రకృతి వ్యవసాయంలో మనం పెట్టినప్పుడు అంటే ఆ మొక్కలు లేదా విత్తనాలు వేసినప్పుడు మెయిన్గా ఆ మొక్కకి అలాగే నేలకి ఆరోగ్యం ఇచ్చేది ఏంటి? మామూలుగా రసాయనాలు అంటే రసాయన ఎరువులు వాడుతున్నాం కనుక యూరియా వేస్తారు, నైట్రోజన్, ఇంకా ఎన్పికే అవన్నీ వస్తుంటాయి. వాటి రసాయనాల ద్వారా ఇంత మోతాదుల్లో బాగానే వస్తున్నాయి అనుకుంటాం. బట్ ఈ సహజ సిద్ధంగా పండించే వాటిలో మనం అవన్నీ వేయట్లేదు. ఎలా వస్తున్నాయి అంటే చెప్పాను కదా నేను 15 రోజులకి ఒకసారి వాడే జీవామృతం కానీ ఘన జీవామృతం కానీ అవి చాలా ముఖ్యమైనవి. ఇంకా ఏది వాడకపోయినా సరే ఈ 2 వాడతారు. వాడటం వల్ల ఆ జీవామృతం అంటే ఆ పేరు చెప్తుంది కదా, జీవం ఉన్నది అందులో. జీవం ఉన్నది అంటే లైవ్ అంటే బ్యాక్టీరియా. సో ఈ లైవ్ ఉండేది బ్యాక్టీరియా మాత్రమే ఉండగలదు మట్టిలో. సో ఆ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక అడుగులోపు లేదా 2 అడుగుల్లో 1 అడుగులోపు ఉంటుంది. సో అందుకని ఎక్కువగా దున్నకుండా పైన దున్నాలన్నమాట. మరి పెద్ద ట్రాక్టర్స్ అంటే మనకి ఇంకా వేరే చాయిస్ లేదు కనుక ఈ రోజుల్లో ట్రాక్టర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాము, జేసీబీ. సో వాటి ద్వారా మనం దున్నడం, వాటి ద్వారా మనం కొంచెం పై లేయర్ కొంచెం తీసి అలా దున్నడం వల్ల ఆ సూక్ష్మజీవులు నశించిపోకుండా ఉంటాయి. అదే లోపలికి బాగా దున్నారనుకోండి సూక్ష్మజీవులు నశించిపోతాయి. అందుకని సో ఏమైతే మనం వాడుతున్నామో అవి చాలా ముఖ్యంగా మనం కనిపెట్టుకోవాలి.
ప్రకృతి వ్యవసాయంలో ఎన్ని రకాల పంటలు వేయవచ్చు అంటారు? చాలా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే ఎన్ని రకాల పంటలైనా వేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది 5 లేయర్ విధానం అని చెప్పేసి 5 లేయర్ల విధానము ఎక్కువగా వాడుతున్నారండి. బాగా సుభాష్ పాలేకర్ గారు చెప్పిన వాటిని కూడా బాగా అనుసరిస్తున్నారు. అయితే అందులో ఒక భాగంగా ఇదే 5 లేయర్ మెథడ్. 5 లేయర్ మెథడ్లో ఏంటంటే మనకి అన్ని ఎత్తుల్లో వెజిటేబుల్స్ ఉండాలి, అన్ని ఎత్తుల్లో లేదా ఫ్రూట్స్ ఉండాలి, ఆ విధంగా చూసుకోవాలి. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, నేల ఉన్నది, నేలలో లోపలికి వెళ్ళే ఏమున్నాయి, గ్రౌండ్ నట్ ఉంటుంది అంటే వేరుశనగ, లేదు అంటే వెల్లుల్లి ఉన్నది, ఆ వెల్లుల్లి వేసారనుకోండి అదేమిటి లోపలికి వెళ్తూ ఉంటాయి కదా. సో పైకి మనకి ఓన్లీ అవి కాడలు వచ్చినప్పటికీ మనకి కింద అనేది ప్రొడ్యూస్ ఇంపార్టెంట్ కదా. అది ఒక 1 మంత్ పడుతుంది. ఒక నెలలో మనం తీసే లోపు ఈ పైన ఏం వేసుకోవచ్చు, 10 రోజుల్లో మనం ప్రొడ్యూస్ చేసుకునేది కొత్తిమీర కానీ ఏదైనా ఆకుకూర 10 రోజుల్లో లేదా 15 రోజుల్లో వచ్చేది వేసుకోవచ్చు. సెకండ్ లేయర్గా అదే బెడ్ అదే ఉంటుంది. బెడ్ అంటే మట్టి ఏమైతే ఉంటుందో పర్టికులర్ మట్టితో చేసిన మన ప్రకృతి వ్యవసాయం యొక్క బెడ్ని బెడ్ అంటారు. బెడ్ లేయర్లో మినిమం 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఒకటి వెల్లుల్లి అంటే లోపలికి వెళ్ళిపోతుంది, తర్వాత కొత్తిమీర వేస్తాము, తర్వాత ఇంకొకటి అరటి లేదంటే బొప్పాయి వేసుకోవచ్చు, ఆ తర్వాత ఇంకా ఏమైనా కొంతమంది అయితే కొబ్బరి కూడా వేస్తున్నారు పక్కన, అంటే బన్స్లో వేస్తూ ఉంటారు. సో అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైనా మనకి ఇష్టమైనవి వేసుకోవచ్చు. కాకపోతే మనకి తెలియాలన్నమాట కొన్ని తీగజాతి మొక్కలు అంటే సైడ్ ఆ యొక్క బన్స్కి సైడ్ నుండి వేసామనుకోండి, తీగజాతి మొక్కలు అలా పైకి వెళ్ళి ఆ పైన మెష్ లాగా పెట్టొచ్చు. మీరు చూస్తూనే ఉంటారు కదా, పైన లేయర్స్ లైక్ పెండాల్ సిస్టమ్ లాగా మెష్ పెట్టవచ్చు. మెష్ పైనకి పాగుతాయి అన్నమాట అవి, చిక్కుళ్ళు కానివ్వండి, లేకపోతే దొండకాయ అలా బీరకాయ. సో ఆ తీగ పారే జాతుల్ని పక్కన పెట్టినప్పుడు సో అదొక టైప్ ఆఫ్ విధానం అంటారు. అంటే ఇవన్నీ కలిపి ఒక 5 రకాలు ఉంటాయి. సో పసుపు కూడా వేస్తారు. సో ఇవన్నీ కలిపి 5 రకాల పంటలు వస్తాయి. ఒకటి అయిపోయిన తర్వాత ఆ 1 మంత్ అయిపోయేలోపు ఇవన్నీ ఒకటి 1 by 1 అవుతుంటాయి. సో కొత్తిమీర కట్ చేస్తాము, హార్వెస్ట్ చేస్తాము, తర్వాత మళ్ళీ 1 మంత్లో ఈ తీగజాతి మొక్కల్లో వచ్చినప్పుడు అందులో జరుగుతూ ఉంటుంది, హార్వెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వెల్లుల్లి కూడా చేతికి వస్తుంది. ఆ విధంగా ఒకటే బెడ్లో మనం ఇన్ని రకాల ప్రొడ్యూస్ వేసుకోవచ్చు అన్నమాట పంటలు. అంటే ఇప్పటివరకు అసలు రసాయనికాలు అందని పంటలు ప్రకృతి వ్యవసాయంలో ఏవైనా, అంటే ప్రకృతి వ్యవసాయం కాకుండా రసాయనికాలు అందని పంటలు ఏవైనా ఉన్నాయంటారా? అసలు మీరు రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తారు? రసాయనాలు లేని పంట అంటూ అసలు ఏమైనా ఉందా అనంటే ఒకటే చిరుధాన్యాలు. ఎందుకంటే చిరుధాన్యాలని ఇప్పటి వరకు మనం ఏ రసాయనాలు వేయకుండా పండించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా అలవాటైపోయి యూరియా బాగా అలవాటైపోయి, కొంతమంది చాలా అతి తక్కువ రైతులు పండించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అస్సలు రసాయనాలే వాడనిది పంట ఏదైనా ఉందంటే రైస్ వాడతారు. పత్తి అంటే తినేవి కాకుండా కూడా చూస్తే పత్తిలో అయితే భయంకరంగా వాడతారు. చెప్పినా సరే మేము వెళ్ళి చెప్తూ ఉంటాము రైతులకి, ఇన్నే వాడండి అని అంటే దానికి డబుల్ కాదు ట్రిపుల్ వాడుతూ ఉంటారు. అంటే అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. అక్కడ యూరియా అందుకని ఈసారి యూరియా కొంచెం రెస్ట్రిక్షన్స్ అయినాయి. సో మీకు ఈ రోజుల్లో ఏంటంటే రసాయనాల బదులు ఈవెన్ బయో పెస్టిసైడ్స్ అంటే ఇప్పుడు ఆర్గానిక్ వైజ్ కూడా అంటే బ్యాక్టీరియా ఫుల్ లైవ్ బ్యాక్టీరియా కూడా మీకు దొరికే మందులు దొరుకుతున్నాయి మందుల షాపుల్లోనే. అదేమి అది రసాయనాలు కాదు. సో అలాంటివి కూడా వాడచ్చు. కొంతమంది వేస్ట్ డీకంపోజర్స్ వాడతారు. అంటే వేస్ట్ ఈ చెత్త అంతటిని తీసుకుని వచ్చి డీకంపోజర్ పెట్టారనుకోండి, కాల్చే బదులు ఇవి వేస్ట్ డీకంపోజర్ వేసినప్పుడు అది కుళ్ళిపోయి వ్యర్థాలను మంచిగా మనకి ఎరువుగా అందిస్తూ ఉంటుంది. అయితే మీరు పండించాల్సింది ఏంటంటే రసాయనాలు అస్సలు అందనివి ఏమైనా వాడాలి పేషెంట్స్కి అట్లా అనుకున్నారంటే మిల్లెట్స్ వాడచ్చు తప్పకుండా. ఆ మిల్లెట్స్ కూడా లాస్ట్ టైం చెప్పాను నేను, ఆ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. అందులో మిల్లెట్స్ ఏ విధంగా వాడాలి, అంటే నానబెట్టాలి, ప్రీ ప్రాసెసింగ్ ఏ విధంగా చేయాలి,
ఒకవేళ చేయకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ విధంగా చేస్తే మంచిగా మనం ఆరోగ్యం పొందుకోవచ్చు కూడా అది చెప్పి ఉన్నాను. అది ఒకసారి చూడండి. సో మిల్లెట్స్ కన్నా మించిది ఇంకా అన్ని న్యూట్రియన్స్, అన్ని పోషకాలు వస్తాయి అన్నమాట అందులో. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యం ఎలా లభిస్తుంది అంటే రసాయనిక మందులు వాడకుండా ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి అంటే ప్రకృతి వ్యవసాయం అంటేనే రసాయనికాలు వాడకుండా ఉండే వ్యవసాయం. సో రసాయనిక మందులు వాడిన వ్యవసాయానికి దీనికి ఎలాంటి తేడా ఉంది, ఎలాంటి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి అనే విషయాలు చాలా బాగా వివరించారు డాక్టర్ ప్రియా సుగంధి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలోని అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసార్.